వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ జీకే 10,000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో భాగంగా ఈ క్లాస్ లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు డిస్కస్ చేసిన జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ వీడియోస్ ని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఏషియన్ పవర్ ఇండెక్స్ 2020? 2020లో ఏషియన్ పవర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ ఫస్ట్, ఆప్షన్ బి ఫోర్త్, ఆప్షన్ సి సెవెంత్, ఆప్షన్ డి 10th. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏషియన్ పవర్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ ఎంతంటే 4th ర్యాంక్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే సిడ్నీలో ఉన్న లావీ ఇన్స్టిట్యూట్. ఏ ఇన్స్టిట్యూట్? సిడ్నీలో ఉన్న లావీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B3? విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పెల్లాగ్రా, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్, అనీమియా. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పెల్లాగ్రా. విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే పెల్లాగ్రా. విటమిన్ B3 కెమికల్ నేమ్ ఏంటంటే నియాసిన్. ఏంటి? నియాసిన్. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్. విటమిన్ B2 డెఫిషియన్సీ వల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్ వస్తుంది. ఏమొస్తుంది? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్. విటమిన్ B2 కెమికల్ నేమ్ ఏంటంటే రైబోఫ్లావిన్. ఏంటి? రైబోఫ్లావిన్. నెక్స్ట్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్. విటమిన్ E డెఫిషియన్సీ వల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ విటమిన్ E యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్. నెక్స్ట్ ఆప్షన్ అనీమియా. అనీమియా విటమిన్ C డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అండ్ విటమిన్ C యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మేగ్సేసే అవార్డ్? రామన్ మేగ్సేసే అవార్డ్ పొందిన మొదట భారతీయుడు ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే శంకర్ కురూప్, రవీంద్రనాథ్ ఠాగూర్, అలెక్సీ లెనోవ్, వినోబా భావే. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినోబా భావే. రామన్ మేగ్సేసే అవార్డ్ పొందిన మొదట భారతీయుడు ఎవరంటే వినోబా భావే. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే శంకర్ కురూప్. ఇతను ఎవరంటే మొదటి జ్ఞాన్పీఠ్ అవార్డ్ పొందిన వ్యక్తి. ఇతను మలయాళం రైటర్. ఇతనికి 1965లో మొదట జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ ప్రైజ్ పొందిన మొదట భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఆప్షన్ అలెక్సీ లెనోవ్. ఇతను ఎవరంటే ఫస్ట్ మెన్ టు వాక్ ఇన్ స్పేస్. స్పేస్ లో మొదట నడిచిన వ్యక్తి ఎవరంటే అలెక్సీ లెనోవ్. ఎప్పుడంటే 1965. ఎప్పుడు? 1965. Next question, which one of the following is one of the article of Constitution of India that mentions the Comptroller and Auditor General of India, CAG? CAG. క్రింద ఇచ్చిన ఆర్టికల్స్ లో ఏ ఆర్టికల్ లో కాగ్ గురించి మెన్షన్ చేసింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 148, 153, 160, 161. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 148. మనకి కాన్స్టిట్యూషన్ లో 148 నుంచి 151 వరకు ఈ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ కి ఏ స్టేటస్ అయితే ఉంటుందో ఇతనికి కూడా సేమ్ ఆ స్టేటస్ ఉంటుంది. ప్రెసెంట్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే జీసీ మర్ము. ఎవరు? జీసీ మర్ము. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ జనవరి 2021 ఏ రేర్ స్నోవీ ఔల్ వాస్ స్పాటెడ్ ఇన్ సెంట్రల్ పార్క్ ఆఫ్ విచ్ సిటీ? ఏ సిటీ యొక్క సెంట్రల్ పార్క్ లో స్నోవీ ఔల్ అనేది కనిపించింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే దుబాయ్, టోక్యో, బ్యాంకాక్, న్యూయార్క్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే న్యూయార్క్. న్యూయార్క్ యొక్క సెంట్రల్ పార్క్ లో మనకి ఈ స్నోవీ ఔల్ అనేది జనవరి 2021 లో కనిపించింది. అండ్ నెక్స్ట్ మనకి టోక్యో అనేది జపాన్ యొక్క క్యాపిటల్. ఏంటి? జపాన్ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ ఆప్షన్ బ్యాంకాక్. బ్యాంకాక్ మనకి థాయిలాండ్ యొక్క క్యాపిటల్. ఏ కంట్రీ? థాయిలాండ్ యొక్క క్యాపిటల్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ మానిటర్ రిపోర్ట్ ఇష్యూడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? ఏ ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ మానిటర్ రిపోర్ట్ ని ఇష్యూ చేస్తుంది? ఇక మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, యుఎన్ఐడిఓ, యుఎన్సిటిఏడి. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యుఎన్సిటిఏడి, యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ మానిటర్ రిపోర్ట్ ని ఇష్యూ చేస్తుంది. అండ్ ఇది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఈ యుఎన్సిటిఏడి అనేది 1964 లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే జెనీవా. ఎక్కడ? జెనీవా. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ డిసి. ఎక్కడ? వాషింగ్టన్ డిసి. నెక్స్ట్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ డిసి. ఏంటి? వాషింగ్టన్ డిసి. నెక్స్ట్ యుఎన్ఐడిఓ. యుఎన్ఐడిఓ అంటే యుఎన్, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వియన్నా. ఎక్కడ? వియన్నా. వియన్నా అనేది ఆస్ట్రియా యొక్క క్యాపిటల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఫస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అక్బర్, బాబర్, ఔరంగజేబ్, హుమాయూన్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరంటే ఆప్షన్ బి బాబర్. అండ్ నెక్స్ట్ మనం బాబర్ గురించి చూస్తే బాబర్ ఎప్పుడు జన్మించాడంటే 1483లో ఆఫ్ఘనిస్తాన్లో. ఎక్కడ? 1483లో ఆఫ్ఘనిస్తాన్లో జన్మించాడు. అండ్ మనకి బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎవరి మధ్య జరిగిందంటే బాబర్ అండ్ ఇబ్రాహిం లోడి మధ్యన 1526లో జరిగింది. ఎప్పుడు? 1526లో జరిగింది. అండ్ ఇంకా మనం చూస్తే బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్ ఏంటంటే తుజుక్ ఐ బాబురి. ఏంటి? తుజుక్ ఐ బాబురి. ఇది మనకి ఏ లాంగ్వేజ్ లో ఉందంటే తుర్కిష్ లాంగ్వేజ్ లో ఉంది. ఏంటి? తుర్కిష్ లాంగ్వేజ్ లో ఉంది. అండ్ ఈ తుజుక్ ఐ బాబురి ప్రకారం బాబర్ ఎక్కడ మరణించాడంటే లాహోర్లో 1530లో మరణించాడు. ఎక్కడ? లాహోర్లో మరణించాడు. అండ్ అతని బాడీ ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకురావడం జరిగింది. ఎక్కడికి? ఆఫ్ఘనిస్తాన్ కి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ డబుల్ బరియల్ హ్యాస్ బీన్ ఫౌండ్? డబుల్ బరియల్ ఎవిడెన్సెస్ మనకి ఏ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ లో కనిపించాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే కాలిబంగన్, సుర్కోటాడా, లోతల్, డోల్వీరా. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లోతల్. లోతల్లో మనకి డబుల్ బరియల్ ఎవిడెన్సెస్ కనిపించాయి. ఈ లోతల్ మనకు ఎక్కడుందంటే గుజరాత్ లో ఉంది. ఎక్కడ? గుజరాత్ లో. లోతల్ ని పోర్ట్ టౌన్ అని అంటారు. ఏమంటారు? పోర్ట్ టౌన్. అండ్ ఈ లోతల్లో మనకి ఇంకా చాలా ఎవిడెన్సెస్ కనిపించాయి. అవి ఏంటంటే రైస్ హస్క్. ఏంటి? రైస్ హస్క్, డాక్ యార్డ్ అండ్ టెర్రకోటా మోడల్లో ఉన్న షిప్. ఏంటి? టెర్రకోటా మోడల్లో ఉన్న షిప్ అండ్ టెర్రకోటా ఫిగరైన్ ఆఫ్ హార్స్. ఏంటి? టెర్రకోటా ఫిగరైన్ ఆఫ్ హార్స్. హార్స్ యొక్క టెర్రకోటా ఫిగర్. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కాలిబంగన్. కాలిబంగన్ మనకి ఎక్కడుందంటే రాజస్థాన్ లో ఉంది. అండ్ సుర్కోటాడా, డోల్వీరా ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ లో ఉన్నాయి. ఎక్కడ? గుజరాత్ లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ ఘాట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఏ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీలో విజయ్ ఘాట్ ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఢిల్లీ. విజయ్ ఘాట్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. అయితే ఈ విజయ్ ఘాట్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మెమోరియల్. ఏంటి? లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మెమోరియల్. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్. ఎన్నో ప్రైమ్ మినిస్టర్? ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్. అయితే ఈయన మెమోరియల్ కి విజయ్ ఘాట్ అనే పేరు ఎప్పుడు పెట్టారంటే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య వార్ జరిగింది. ఎప్పుడు? 1965లో. ఆ వార్ లో ఎవరు గెలిచారంటే ఇండియా గెలిచింది. ఆ తర్వాత ఇతని మెమోరియల్ కి విజయ్ ఘాట్ అనే పేరు పెట్టారు.
లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎప్పుడు మరణించారంటే 1966లో తష్కెంట్లో మరణించాడు. తష్కెంట్ మనకు ఎక్కడుంది? ఉజ్బెకిస్తాన్లో ఉంది. ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లో ఉంది. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ డైడ్ అవుట్సైడ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరిడా స్ట్రైట్ కనెక్ట్స్ విచ్ ఆఫ్ ద టూ వాటర్ బాడీస్? ఏ టూ వాటర్ బాడీస్ ని ఫ్లోరిడా స్ట్రైట్ కనెక్ట్ చేస్తుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరా, ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ అట్లాంటిక్ ఓషన్, ఆప్షన్ సి ఈస్ట్ చైనా సీ అండ్ సీ ఆఫ్ జపాన్, ఆప్షన్ డి జావా సీ అండ్ ఇండియన్ సీ. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ అట్లాంటిక్ ఓషన్. ఫ్లోరిడా స్ట్రైట్ వేటిని కనెక్ట్ చేస్తుందంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ అట్లాంటిక్ ఓషన్. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరా. బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరాని కనెక్ట్ చేసే స్ట్రైట్ ఏంటంటే బాస్ఫోరస్ స్ట్రైట్. ఏంటి? బాస్ఫోరస్ స్ట్రైట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈస్ట్ చైనా సీ అండ్ సీ ఆఫ్ జపాన్. ఈ ఈస్ట్ చైనా సీని అండ్ సీ ఆఫ్ జపాన్ ని కనెక్ట్ చేసే స్ట్రైట్ ఏంటంటే కొరియా స్ట్రైట్. ఏంటది? కొరియా స్ట్రైట్. నెక్స్ట్ ఆప్షన్ జావా సీ అండ్ ఇండియన్ సీ. ఈ జావా సీని ఇండియన్ సీని కనెక్ట్ చేసే స్ట్రైట్ ఏంటంటే సుండా స్ట్రైట్. ఏంటది? సుండా స్ట్రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ అటామిక్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా? ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ అటామిక్ ప్రోగ్రామ్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం, ఆడమ్ స్మిత్, ఆండ్రెస్ వెసూలియస్, హోమీ జహంగీర్ బాబా. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హోమీ జహంగీర్ బాబా. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ అటామిక్ ప్రోగ్రామ్ ఎవరంటే హోమీ జహంగీర్ బాబా. అండ్ ఇతని గురించి చూస్తే ఇతనికి 1942లో ఆడమ్స్ ప్రైజ్ వచ్చింది. ఆడమ్స్ ప్రైజ్ ఎవరిస్తారంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. అండ్ 1954లో పద్మభూషణ్ అవార్డ్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే ఏపీజే అబ్దుల్ కలాం. ఫాదర్ ఆఫ్ మిసైల్ ప్రోగ్రామ్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ ఆప్షన్ ఆడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరంటే ఆడమ్ స్మిత్. నెక్స్ట్ ఆప్షన్ ఆండ్రస్ వెసూలియస్. ఫాదర్ ఆఫ్ ఎనాటమీ ఎవరంటే ఆండ్రస్ వెసూలియస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ మున్షీ ప్రేమ్చంద్? మున్షీ ప్రేమ్చంద్ యొక్క రియల్ నేమ్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ధన్పత్ రాయ్, రతన్, అమృత్ ప్రీతం, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ధన్పత్ రాయ్. ఈ మున్షీ ప్రేమ్చంద్ ఎవరంటే ఫేమస్ రైటర్. ఎవరు? ఫేమస్ రైటర్. అతని రియల్ నేమ్ ఏంటంటే ధన్పత్ రాయ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ధన్పత్ రాయ్. ఇతను రాసిన ఫేమస్ బుక్స్ ఏంటంటే గోడన్ అండ్ గాబన్. ఏంటవి? గోడన్, గాబన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ యుఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ వాస్ హెల్డ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫస్ట్ యుఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ మనకి ఎక్కడ జరిగింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే వియన్నా, మాడ్రిడ్, బ్రుసెల్స్, స్టాక్ హోమ్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టాక్ హోమ్. ఫస్ట్ యుఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ జరిగిందంటే స్టాక్ హోమ్ లో జరిగింది. స్టాక్ హోమ్ మనకి ఎక్కడ ఉందంటే స్వీడన్ లో ఉంది. ఎక్కడ? స్వీడన్ లో ఉంది. ఇది మనకి ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ యుఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఏ ఇయర్ లో జరిగిందంటే 1972లో జరిగింది. ఎప్పుడు? 1972లో జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ గురించి చూస్తే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే June 5th. ఎప్పుడు? June 5th. అండ్ 2020 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటంటే టైమ్ ఫర్ నేచర్. ఏంటి? టైమ్ ఫర్ నేచర్. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే వియన్నా. వియన్నా అనేది ఆస్ట్రియా యొక్క క్యాపిటల్. ఏ కంట్రీ? ఆస్ట్రియా. నెక్స్ట్ మాడ్రిడ్. మాడ్రిడ్ అనేది స్పెయిన్ కంట్రీ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ బ్రుసెల్స్. బ్రుసెల్స్ అనేది బెల్జియం యొక్క క్యాపిటల్. ఏ కంట్రీ? బెల్జియం యొక్క క్యాపిటల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఇండియా?
అగ్రికల్చర్ సెక్టార్ లో మనం ఏ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ని జనరల్ గా చూస్తుంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే టెక్నాలజికల్, స్ట్రక్చరల్, డిస్గైజ్డ్, సీజనల్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అగ్రికల్చర్ సెక్టార్ లో మనం జనరల్ గా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ని చూస్తుంటాం. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ లో ఒక పని చేయడానికి 4 మెంబర్సే అవసరం, కానీ ఆ పనిని 8 to 9 మెంబర్స్ చేస్తున్నారంటే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే టెక్నాలజీలో డే టు డే చేంజెస్ జరుగుతుంటాయి, డే టు డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ డే టు డే చేంజెస్ వల్ల జాబ్ ని లాస్ అయితే దాన్ని టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాము. నెక్స్ట్ ఆప్షన్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక జాబ్ అవైలబుల్లో ఉంది, కానీ వర్కర్ దగ్గర ఇంకొక స్కిల్ ఉంది. అప్పుడు మార్కెట్లో ఉన్న జాబ్ కి ఈ వర్కర్ దగ్గర ఉన్న స్కిల్ కి మిస్ మ్యాచ్ ఉంటుంది. అంటే ఇతనికి ఒక స్కిల్ వచ్చు, మార్కెట్లో ఇంకొక జాబ్ ఉంది. అప్పుడు మనకేమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. దాన్ని ఏమంటామంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాము. నెక్స్ట్ ఆప్షన్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ లేబర్స్ కి ఇయర్ మొత్తం పని ఉండదు, ఓన్లీ అగ్రికల్చరల్ సీజన్స్ లోనే పని ఉంటుంది. దాన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాము. Next question, which article of Indian Constitution provides for the employer to give maternity benefits to its employers? Constitution లోని ఏ ఆర్టికల్ ఎంప్లాయర్స్ కి మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆర్టికల్ 42, ఆర్టికల్ 44, ఆర్టికల్ 51, ఆర్టికల్ 48. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 42. ఎంప్లాయర్స్ కి మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వమని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 42. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ గోల్డెన్ వైర్ ఎంబ్రాయిడరీ ఆన్ సిల్క్ శారీస్ ఈవెన్ ఇన్ ఫారెన్ కంట్రీస్? ఇండియాలో ఏ సిటీ గోల్డెన్ వైర్ ఎంబ్రాయిడరీ ఆన్ సిల్క్ శారీస్ కి ఈవెన్ ఇన్ ఫారెన్ కంట్రీస్ లో కూడా ఫేమస్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లక్నో, భీమవరం, వారణాసి, పానీపట్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వారణాసి. ఏ సిటీ ఫేమస్? వారణాసి. వారణాసి మనకు ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే లక్నోని ఏమంటామంటే సిటీ ఆఫ్ నవాబ్స్ అని అంటాం. ఏమంటాము? సిటీ ఆఫ్ నవాబ్స్. నెక్స్ట్ భీమవరం ఏమంటామంటే సెకండ్ బార్దోలి అని అంటాము, అలాగే సిటీ ఆఫ్ ప్రాన్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఆప్షన్ పానీపట్ ని సిటీ ఆఫ్ వీవర్స్ అని అంటాము. ఏమంటాము? సిటీ ఆఫ్ వీవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ వరల్డ్ ప్రెస్ డే ఈస్ అబ్జర్వ్డ్? వరల్డ్ ప్రెస్ డే ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే May 3rd, August 10th, సెప్టెంబర్ 15, డిసెంబర్ 22. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే May 3rd. మనం వరల్డ్ ప్రెస్ డే ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే May 3rd. ఈ వరల్డ్ ప్రెస్ డే 2021 థీమ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్. ఏంటి? ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్. ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆగస్ట్ 10th మనము వరల్డ్ బయోఫ్యూయల్ డే ని అబ్జర్వ్ చేస్తాము. ఏంటి? వరల్డ్ బయోఫ్యూయల్ డే. నెక్స్ట్ ఆప్షన్ సెప్టెంబర్ 15th మనము ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ డే ని అబ్జర్వ్ చేస్తాము. ఏంటి? ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ డే. నెక్స్ట్ ఆప్షన్ డిసెంబర్ 22nd మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డే ని అబ్జర్వ్ చేస్తాం. ఏంటి? నేషనల్ మ్యాథమెటిక్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే February 2nd, October 4th, December 7th, December 4th. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే December 7th మనము ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ని అబ్జర్వ్ చేస్తాము. అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే 2020 యొక్క థీమ్ ఏంటంటే అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. ఏంటది?
అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ని చూస్తే ఫిబ్రవరి 2 మనము వరల్డ్ వెట్లాండ్ డేని అబ్జర్వ్ చేస్తాము. ఏంటి? వరల్డ్ వెట్లాండ్ డే. నెక్స్ట్ ఆప్షన్ అక్టోబర్ 4 మనము వరల్డ్ ఎనిమల్ డేని అబ్జర్వ్ చేస్తాం. ఏంటి? వరల్డ్ ఎనిమల్ డే. నెక్స్ట్ ఆప్షన్ డిసెంబర్ 4 మనము ఇండియన్ నేవీ డేని అబ్జర్వ్ చేస్తాం. ఏంటి? ఇండియన్ నేవీ డే. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేట్ ఇండియన్ నావెల్ ఈస్ ఆథర్డ్ బై. ద గ్రేట్ ఇండియన్ నావెల్ ని ఎవరు రచించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం, జవహర్లాల్ నెహ్రూ, శశి థరూర్, నన్ ఆఫ్ ద అబౌవ్. గ్రేట్ ఇండియన్ నావెల్ ని ఎవరు రచించారంటే శశి థరూర్. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, శశి థరూర్. నెక్స్ట్ మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. చాలా బుక్స్ ఉన్నాయి కానీ ఫేమస్ బుక్ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఏంటి? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా. గంగా రివర్ బ్యాంక్ మీద ఈ క్రింద ఇచ్చిన వాటిల్లో ఏ ప్లేస్ గంగా రివర్ బ్యాంక్ మీద లేదు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బగల్పూర్, కాన్పూర్, మిర్జాపూర్, బాంకీ. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బాంకీ అనే ప్లేస్ గంగా రివర్ బ్యాంక్ మీద లేదు. అయితే ఇది ఏ రివర్ బ్యాంక్ మీద ఉందంటే మహానది. ఏ రివర్ బ్యాంక్ మీద? మహానది. ఈ బాంకీ అనే ప్లేస్ మనకి ఒడిషాలో ఉంది. ఎక్కడ? ఒడిషా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ బగల్పూర్, కాన్పూర్, మిర్జాపూర్ అనేవి గంగా రివర్ బ్యాంక్ మీదే ఉన్నాయి. బగల్పూర్ మనకు ఎక్కడుందంటే బీహార్ లో ఉంది. ఎక్కడ? బీహార్. అండ్ కాన్పూర్, మిర్జాపూర్ అనేవి ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈస్ నోన్ యాజ్ హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఏ సిటీని హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటాము? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే చెన్నై, పుదుచ్చేరి, జైపూర్, పూణే. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెన్నై. హెల్త్ కేర్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటామంటే చెన్నై. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే పుదుచ్చేరిని ప్యారిస్ ఆఫ్ ఈస్ట్ అని అంటాము. ఏమంటాము? ప్యారిస్ ఆఫ్ ఈస్ట్. అండ్ జైపూర్ ఏమంటామంటే పింక్ సిటీ. ఏమంటాము? పింక్ సిటీ. నెక్స్ట్ పూణేని మనము క్వీన్ ఆఫ్ డెక్కన్ అని అంటాము. ఏమంటాము? క్వీన్ ఆఫ్ డెక్కన్. నెక్స్ట్ క్వశ్చన్, బాక్రానంగల్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్. బాక్రానంగల్ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సట్లజ్, కొయానా, కృష్ణ, తుంగభద్ర. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సట్లజ్ రివర్ మీద ఈ బాక్రానంగల్ డ్యామ్ ఉంది. అయితే ఈ సట్లజ్ రివర్ అనేది ఈస్టర్న్ మోస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ కి ఈస్టర్న్ మోస్ట్ ట్రిబ్యూటరీ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే కొయానా రివర్ కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఏ రివర్ కి? కృష్ణా రివర్ కి ట్రిబ్యూటరీ. అండ్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే మహాబలేశ్వర్. ఎక్కడ? మహాబలేశ్వర్. నెక్స్ట్ ఆప్షన్ తుంగభద్ర రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందనే ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వెజిటేరియన్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్. వెజిటేరియన్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే థాయిలాండ్, ఇండియా, స్వీడన్, రష్యా. వెజిటేరియన్ ఫెస్టివల్ ని థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ, థాయిలాండ్. అండ్ ఇండియాలో ఫేమస్ ఫుడ్ ఫెస్టివల్ ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్. ఏంటి? ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్. అండ్ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే బ్యాంకాక్. ఏంటి? బ్యాంకాక్. అండ్ కరెన్సీ ఏంటంటే బహట్. ఏంటి? బహట్. అండ్ ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటంటే న్యూఢిల్లీ. అండ్ కరెన్సీ ఏంటంటే ఇండియన్ రూపీ. నెక్స్ట్ ఆప్షన్ స్వీడన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే స్టాక్హామ్. అండ్ కరెన్సీ ఏంటంటే క్రోనా. ఏంటి? క్రోనా. నెక్స్ట్ రష్యా యొక్క క్యాపిటల్ ఏంటంటే మాస్కో. ఏంటి? మాస్కో. అండ్ రష్యా కరెన్సీ ఏంటంటే రూబెల్. ఏంటి? రూబెల్. నెక్స్ట్ క్వశ్చన్, మంకీ బఫెట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్. మంకీ బఫెట్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆస్ట్రేలియా, థాయిలాండ్, పెరు,
వేల్స్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థాయిలాండ్. మంకీ బఫెట్ ఫెస్టివల్ ని థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటంటే కాన్బెర్రా. కరెన్సీ ఏంటంటే ఆస్ట్రేలియన్ డాలర్. ఏంటి? ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ పెరు క్యాపిటల్ ఏంటంటే లైమా. ఏంటది? లైమా. అండ్ కరెన్సీ ఏంటంటే నుయివో సోల్. ఏంటది? నుయివో సోల్. నెక్స్ట్ క్వశ్చన్, హొయాసలేశ్వర టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్. హొయాసలేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కర్ణాటక. హొయాసలేశ్వర టెంపుల్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. అయితే ఇది ఎవరి టైంలో కట్టించారంటే కింగ్ విష్ణువర్ధన ఆఫ్ హొయాసల ఎంపైర్. ఎవరు? కింగ్ విష్ణువర్ధన. అండ్ కర్ణాటక గురించి చూస్తే కర్ణాటక సీఎం ఎవరంటే యడ్యూరప్ప. అండ్ గవర్నర్ ఎవరంటే వాజుభాయ్ వాలా. ఎవరు? వాజుభాయ్ వాలా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గురించి చూస్తే ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. అండ్ గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. ఎవరు? ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ ఆప్షన్ తమిళనాడు యొక్క సీఎం ఎవరంటే ఎంకే స్టాలిన్. అండ్ గవర్నర్ ఎవరంటే బన్వరీలాల్ పురోహిత్. ఎవరు? బన్వరీలాల్ పురోహిత్. అండ్ నెక్స్ట్ గుజరాత్ సీఎం ఎవరంటే విజయ్ రూపానీ. ఎవరు? విజయ్ రూపానీ. అండ్ గవర్నర్ ఎవరంటే ఆచార్య దేవ్రత్. ఎవరు? ఆచార్య దేవ్రత్. ఈ క్లాస్ లో మనం కొన్ని జీకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేశాం. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్